ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున పాదాలు నమస్కారం చేస్తా ఉన్నా. నేను తెలుగు ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిని, డ్రైవర్ కార్మిక సోదరుని. మా డ్రైవర్ కుటుంబీకుడు నరసింహ అని చెప్పి ఈయన 4-wheel ఆటో తీసుకున్నాడు. గతంలో కరోనా పరిస్థితిలో కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా కంపెనీని శాఖశక్యంగా దొంగ చాటున రీఫైనాన్స్ చేసి దానికి ఉన్నటువంటి ఏమైతే సీజింగ్ ఛార్జెస్ ఓడీలు అన్ని కలిపి వేసి రీఫైనాన్స్ చేసి ఈ మధ్య కాలంలో కట్టాల్సిన టోటల్ అమౌంట్ కూడా 1,36,000 రూపాయలు ఉండాల్సి ఉంటే 2 ఈఎంఐలు చెక్ బౌన్స్ అయిందని చెప్పి మా డ్రైవర్ ఆటోను సీజ్ చేసి ఇవాళ వీళ్ళు చెప్పా పెట్టుకునే ఎటువంటి నోటీస్ లేకుండా ఇమ్మీడియట్లీ ఆ ఆటోను అమ్మేసి మా డ్రైవరు 1,30,000 రూపాయలకే 6 లక్షల రూపాయలు కట్టిన మా డ్రైవర్ ని ఆ వెహికల్ సీజ్ చేసి అమ్మేశారు. ఇవాళ మా డ్రైవర్ పరిస్థితి ఏంటంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఈ ఇతరత్ర మొత్తం అన్ని కూడా మా మీద చేసి ఎనలేని బాధలు పెడతా ఉన్నారు. 2 ఈఎంఐలకు సీజర్ రావడం, మాకు ఆర్బీఐ రూల్ ప్రకారం కానీ హైకోర్టు రూల్ ప్రకారం కానీ సుప్రీంకోర్టు రూల్ ప్రకారం కానీ 4 ఈఎంఐలకు సీజ్ చేయాలి. ఆ సీజ్ చేసే ముందు తదితర పోలీస్ స్టేషన్ పోయి కానిస్టేబుల్ అక్కడ పోలీస్ స్టేషన్ లో ఇచ్చి ఆ కంప్లైంట్ చేసి స్థానికంగా ఉన్న పోలీసు వ్యవస్థ నుంచి మీరు కానిస్టేబుల్ తీసుకెళ్లి సీజ్ చేసే రైట్స్ ఉంటాయి తప్ప ఎవడు ఎక్కడ పడితే అక్కడ ఆపనికి లేదని చెప్పినా కూడా ఈ యొక్క సీజర్లు రోడ్డు మీద దౌర్జన్యంగా డ్రైవర్ ని సీట్లో ఉన్న ఆన్ డ్యూటీలో ఉన్న డ్రైవర్ ని కింద గుంజి నెట్టి పడేసి వెహికల్ మొత్తం సీజ్ చేసుకుని పోయి ఇంత దారుణాన్ని కొడిగడతా ఉన్నా ఈ చోళమండలం ఫైనాన్స్ అయినా ఇతర ఫైనాన్స్ అయినా ఈ చోళమండలం ఫైనాన్స్ వేళ ఏం చెప్తా ఉందంటే అమ్మేసారు వెహికల్, వేరే వాళ్ళకి అమ్మేసారు. వీళ్ళ దగ్గర ఈ పేపర్లలో ఏమైతే ఉందో వీళ్ళ అథారిటీ ఉంటారు, ఫైనాన్స్ చేసిన థర్డ్ పార్టీ అథారిటీ. ఈ అథారిటీ తోటి వీళ్ళు అమ్మేసేసి మాకు ఇటువంటి ఇంటిమేషన్ లేదు, నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇవ్వాలి. మా డ్రైవర్ల మీద ఎన్నలేని ఇబ్బంది పెట్టి ఇవాళ ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితికి మేము ఉన్నాం. ఇప్పుడు మమ్మల్ని ఏమంటా ఉన్నారు, ఆర్టీఏ ఆఫీస్ పోయి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గర కంప్లైంట్ చేయండి, ఈ వెహికల్ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాకుండా చేయండి అని చెప్పి అంటున్నాం. మాకేం పట్టింది, వీళ్ళ దగ్గర పవర్ పెట్టుకుని వీళ్ళు అమ్మేసేసి మమ్మల్ని నిరసాయిల రోడ్ల మీద ఇలాంటి దారుణమైన పరిస్థితికి గుంజి లాగేసి వీళ్ళు వెహికల్ అమ్ముకుంటా ఉన్నారంటే 6 లక్షల రూపాయలు కట్టిన మా డ్రైవర్ ఏమైపోవాలని మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. ఇంత దారుణాన్ని కొడిగడతా ఉన్నాయి ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీలు, ఈ ఫైనాన్స్ కంపెనీ వేధింపులు, ఈ యొక్క సీజర్లు, వీళ్ళు చేస్తున్న దాడిలో ఇప్పటి వరకే దాదాపు 28 మంది చనిపోయినటువంటి మా డ్రైవర్లు ఉన్నారు. మరి ఇవాళ ఇక్కడికి వస్తే ఈ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నటువంటి బౌన్సర్లు అయినా వారి ఎంప్లాయీస్ అయినా మమ్మల్ని కొట్టి నెట్టేసి ఇదే మీడియా సమక్షంలో అందరి మొదలు నెట్టేస్తున్న పరిస్థితి. మాకెవరు రెస్పాన్సిబిలిటీ లేదు. మేము వెళ్ళి ఆర్టీఏ దగ్గర కంప్లైంట్ ఇవ్వాలంట, అధికారం వీళ్ళ చేతుల్లో పెట్టుకుని వీళ్ళు అమ్మేసి ఆర్టీఏ దగ్గర